హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కప్ కేక్ అండి. ఇది సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపెట్టబోతున్నాను. అలాగే దీన్ని మినీ కేక్ అని కూడా అంటారండి. సో ఎలాగో చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 టీ స్పూన్స్ షుగర్ వేస్తున్నాను. అలాగే 2 టీ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నానండి. మీ దగ్గర గీ కానీ బటర్ కానీ వేసుకోవచ్చు. సో ఆయిల్ వేసేసి ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 2 టీ స్పూన్స్ పాలు వేసుకోవాలండి. అలాగే 1 టీ స్పూన్ కర్డ్ వేస్తున్నాను. సో వీటిని కూడా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా షుగర్ అంతా మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్స్ మైదా పిండి వేస్తున్నానండి. అలాగే కొద్దిగా బేకింగ్ సోడా, ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ అండి. ఇవన్నీ వేసేసి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, ఇలా బాగా కలుపుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసేసి అంతా కలిసేలాగా మరొకసారి కలుపుకోవాలి. సో చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి. నెక్స్ట్ వచ్చేసి ఒక కప్ తీసుకొని అందులో ఆయిల్తో కానీ నెయ్యితో కానీ ఇలా గ్రీస్ చేసి పెట్టుకోవాలి. అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ మిశ్రమాన్ని కప్లో వేయాలండి. హాఫ్ వరకు వేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి. అలాగే ముందుగానే సాల్ట్ వేసేసి హీట్ చేసి పెట్టానండి. అలా హీట్ అయిన దాంట్లో రెడీ చేసి పెట్టుకున్న కప్ పెట్టుకోవాలి. మూత పెట్టేసి ఒక 30 మినిట్స్ కుక్ చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో. సో చూసారు కదా, 30 మినిట్స్ తర్వాత ఇలా ఉంటుంది. నేను వచ్చేసి టూత్పిక్తో చెక్ చేస్తున్నాను కుక్ అయిందా లేదా అని. సో పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. ఇలా నైఫ్తో సైడ్స్ కానీ కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. సో చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కేక్. సో చాలా బాగుందండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి. పిల్లలకి ఇలా మినీ కేక్స్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. సో నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఓకే ఫ్రెండ్స్, బాయ్.